పూర్తిగా ఇవాళ పోలీసుల ఆధీనంలో ఉంది. అయితే ప్రధానంగా చెప్పనన్నా నువ్వు గద్వాలకు సంబంధించిన అంశాన్ని తీసుకుందాం. ఇవాళ సంపత్కి సంబంధించి డైరెక్ట్గా 8 కోట్లు ఇవ్వాలని అక్రమంగా బెదిరిస్తే దాని మీద సిట్ అయ్యలేదు. ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలు బెదిరిస్తుంటే వారిపైన సిట్ అయ్యలేదు. కానీ ఇవాళ కేవలం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలపైన సిట్ వేసి ఈ విధంగా ఇబ్బందులు పెట్టే మెట్టవచ్చు. ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో మరి అనేకమైన దోపిడీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మరి నాయకులు మరి కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ మా అలంపూర్లో ఒక కాంగ్రెస్ కార్యకర్త ఒక మాజీ ఎమ్మెల్యే ఇవాళ ఒక కాంట్రాక్టర్ను NH-44కు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ను బ్లాక్ మెయిల్ చేసి ఆయనను మరణ ఆయుధాలతో కొట్టి మరి 8 కోట్లు మరి డిమాండ్ చేస్తూ పట్టపగలు దొరికితే కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కనపడతలేదా? దీనిపైన సిట్టు ఎందుకు వేయడం లేదు? ఇవాళ మా నాయకుడు కేటీఆర్ గారి పైన లేనిపోయింది అదొక లొటపీస్ కర్ర కేవలము గురుకులాలను తెస్తే వాటిని ఇవాళ మూలకు పడేసినావు, వాటిలో పురుగులు అన్నాము. ఇవాళ ఆత్మహత్యలు ఇవాళ చూస్తా ఉన్నాము. ఎంత దుర్విధంగా అవుతుందంటే ఇవాళ ఏది లేదు విద్యార్థులకి. ఈ రకంగా రాష్ట్రాన్ని అల్లా కల్లోలం చేస్తున్నాడు తప్ప ఏ గ్యారంటీని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆయన ఇవాళ దావోసుకు పోయినాడు, అక్కడ నుంచి ఆరువాడు పోతాడు. అంటే 10 రోజులు రాష్ట్రంలో లేడు. ఏదో ఒకటి డ్రామా లాపడా, ఏదో ఒకటి చేయాలా, కాలయాపన చేయాలా. ఇవాళ నేను అభివృద్ధి చెయ్యను, ఓన్లీ కాలయాపన చేస్తూ మూటలు మోస్తూ ఇవాళ భూములు గుంజుకుంటున్నాడు. ఇవాళ యూనివర్సిటీ భూములు గుంజుకుంటున్నాడు. ఇవాళ లగాచర్ల పైన రైతుల పైన నిర్బంధాలు, ఇంత దుర్మార్గమైన పాలన నడుస్తా ఉంది. ఇవాళ నీళ్ల దోపిడీ జరుగుతా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఒత్తాసు పలుకుతున్నాడు, చంద్రబాబు నాయుడుకి కోవట్టుగా ఉంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి అడుగుతున్నాం, ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఇవాళ నువ్వు బీజేపీ కో ఏజెంటువా లేకుంటే చంద్రబాబు ఏజెంటువా? ఇవాళ 2 పార్టీలు కలిసి 2 కళ్ళ సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేస్తావా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటే అగ్గే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు 14 ఏళ్లు సావంచు దాకా పోయి తెచ్చి సాధించినటువంటి నాయకుడు. ఇవాళ మా కేటీఆర్ గారు కానీ మా హరీష్ రావు గారు కానీ ఈ రాష్ట్రానికి వెన్నెముకలు. ఈ రాష్ట్రాన్ని రక్షించేది బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. మరి అటువంటి నాయకుల పైన ఇవాళ అక్కాసు వెళ్ళగక్తూ ఇవాళ నిందలు వేస్తూ ఇవాళ ఏం లేని కేసులో విచారణ పేరుతో సిగ్గుందా నీకు? ఇవాళ విచారణ ఎందుకు? ఇవాళ అభివృద్ధి చేయి. ఇవాళ రైతులకు రైతు భరోసా ఎందుకు ఎగ్గొట్టినావు? ఇవాళ రైతు బీమా ఇవ్వు. ఇవాళ విద్యార్థులు అలకూలం అవుతున్నారు. మరి ఇందులో భాగంగానే మరి అంత కాలయాపన తప్ప ఏం లేదు. చూస్తా ఉన్నాం. ఇవాళ మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుల్ని, మా రాష్ట్ర నాయకుల్ని, మా జిల్లాలో ఉన్న జిల్లా కోఆర్డినేటర్లు అందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. దేనికి అరెస్ట్ చేస్తున్నారు? ఏం మళ్ళీ ఏమైనా ఉగ్రవాదులా? ఇవాళ చూస్తున్న మా తెలంగాణ భవన్ చుట్టూ మొత్తం 100 మంది బెటాలియన్ పోలీసులను చూపిస్తున్నారు. ఇది దుర్మార్గమైన పాలన. అంటే కాంగ్రెస్ అంటే నిర్బంధాల పాలన తప్ప ప్రజాపాలన కాదు. ఇది ఇందిరమ్మ పాలన కాదు, రాక్షస. మరి కరడు కట్టిన దొంగ మరి ఏమి కొద్దిసేపట్లో కేటీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. అయితే పూర్తిగా ఇవాళ ఇక్కడ అంతా కూడా ఒక పోలీసు వలయంలో ఉంది. పోలీసులు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. పూర్తిగా ఇవాళ అంటే సిట్టు విచారణ